డబ్బులు తీసుకునేవాడు కాదు. వెదురు చెక్కలతో ఆటో. చమన్లాల్ చందన్ నగర్లో ఆటో నడిపేవాడు. అతను చాలా న్యాయంగా ఉండేవాడు. అతను ఎప్పుడు కూడా ఎవరి దగ్గర అనవసరంగా డబ్బులు తీసుకునేవాడు కాదు. అలా చాలా నిజాయితీగా జీవిస్తూ ఉండేవాడు. అందరికీ కూడా అతని మీద విశ్వాసం ఉండేది. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల్ని అతని ఆటోలోనే స్కూల్కి పంపేవారు. ఇదిగో అక్క, మేము ఇక్కడికి కొత్తగా వచ్చాము. ఎవరైనా ఆటో వాళ్ళు ఉన్నారా మా పిల్లల్ని ఆటోలో స్కూల్కి తీసుకువెళ్ళడానికి? మీకు ఎవరైనా తెలుసా? సరే అక్క, మీరు విచారించొద్దు. చమన్లాల్ అనే ఒక ఆటోవాడు ఉన్నాడు. నా పిల్లలు కూడా అతని ఆటోలోనే వెళ్తున్నారు. నేను అతనికి చెప్తాను, అతను వస్తాడు. మా అందరికీ చమన్లాల్ మీద చాలా నమ్మకం ఉంది. మీరు నిశ్చింతగా మీ పిల్లల్ని అతని ఆటోలో పంపవచ్చు. చమన్లాల్ చాలా జాగ్రత్తగా తన ఆటోని నడిపేవాడు. అతని వ్యాపారం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. కానీ ఒకరోజు రాత్రి అనుకోకుండా అతను సవారీలని దించి ఇంటికి వస్తుండగా అప్పుడు ఒక కార్ అతని ఆటోని గుద్దేసింది. అలా చమన్లాల్ యొక్క ఆటో తిరగబడిపోతుంది. అతను ఆటోలో ఒక్కడే ఉన్నాడు. అతను బయటికి వచ్చి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. కార్ డ్రైవర్ అతన్ని గుద్దేసి పారిపోయాడు. ఎవ్వరికీ కూడా దెబ్బలు తగలలేదు, కానీ అతని ఆటో విరిగిపోయింది. అది చూసి చమన్లాల్ చాలా బాధపడ్డాడు. హోరి భగవంతుడా, నువ్వు నాకు ఏ పాపాలకు శిక్షిస్తున్నావు? నేనైతే ఎవ్వరిని కూడా అన్యాయం చేయలేదు. ఇప్పుడు నేను ఏమి చేసేది? నేనైతే అన్ని డబ్బులు నా కూతురి చదువు కోసమే ఖర్చు చేశాను. ఇప్పుడు నేను ఏమి చేయగలను? ఎలా కొత్త ఆటో తయారు చేస్తాను? అతను ఒక క్రేన్ సహాయంతో తన ఆటోను తీసుకుని తన ఇంటి దగ్గర పెట్టించేస్తాడు. మరుసటి రోజు ఉదయం చాలా బాధగా తన ఆటోని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏమి చేద్దామని ఆలోచించాడు. కానీ అప్పుడే ఇంటి ముందు ఉన్న వెదురు చెక్కలను చూసి అతనికి ఒక ఐడియా వచ్చింది. అతను తన పనిముట్లు తీసి ఆటో యొక్క బాడీని వెదురుతో తయారు చేయడం మొదలు పెడతాడు. ఎందుకంటే ఆటో యొక్క ఇంజిన్ అయితే చాలా బాగుంది కాబట్టి. అది చూసి అతని భార్య అంది, అయ్యో అయ్యో, ఏంటి ఈ గొడవంతా? ఓరి భగవంతుడా, ఎక్కడైనా వెదురుతో కూడా ఆటోని చేస్తారా ఎవరైనా? ఏంటి ఈ గోల పొద్దు పొద్దున్నే? ఈ యాక్సిడెంట్ తర్వాత నీకు పిచ్చి ఎక్కినట్టు నాకు అనిపిస్తుంది. నువ్వు చూస్తూ ఉండు రాణి, నేను వెదురుతో ఎలాంటి ఆటోని చేస్తానంటే అందరూ చూస్తూ ఉండిపోతారు. మరి సరిగ్గా అలాగే జరిగింది. చమన్లాల్ యొక్క కష్టం ఫలించింది. అతను తన ఆటోకి వెదురుతో ఒక మంచి బాడీని చేసేస్తాడు. అలా మళ్ళీ తన ఆటో రోడ్డు మీద నడిపించాడు. అందరూ కూడా వెదురు చెక్కతో చేసిన ఆటోని చూసి కంగారు పడ్డారు. అలా అతని సవారీలు మళ్ళీ రోజు రోజుకి పెరిగిపోయాయి. మరి చమన్లాల్ని అందరూ వెదురు ఆటో యజమానిగా పిలిచేవారు. అలా చమన్లాల్ యొక్క కొత్త ఆలోచన తన అదృష్టాన్ని మార్చివేసింది. బంగారు వెదురు చెక్క బోరింగ్ పంపు. రాము ఆనందపురంలో తన భార్య కమలతో కలిసి ఉండేవాడు. రాము చాలా మంచి పనివాడు. అతను పక్కనే ఉన్న అడవిలోంచి వెదురు కొట్టుకుని వచ్చి తన భార్య కమలతో కలిసి వెదురుతో చాలా మంచి మంచి వస్తువులు చేసేవాడు. వెదురు చెక్క బొమ్మలు, వెదురు సోఫాలు, కుర్చీలు, వెదురు టేబుళ్లు చేసి వాటిని పట్టణంలో షాప్లో అమ్మేసేవాడు. అతను చేసిన వెదురు బొమ్మల వస్తువులని అందరూ పొగిడేవారు. అరే రా రాము, ఈరోజు ఏం తెచ్చావు? సేట్ గారు, ఈరోజు నేను వెదురు కుర్చీలు, టేబుళ్లు తెచ్చాను. అరే, నువ్వు చేసిన ఆ సోఫా ఈ రోజుల్లో చాలా బాగా నడుస్తుంది మార్కెట్లో. వచ్చేసారి నువ్వు సోఫా చేసి తీసుకునిరా, చాలా డిమాండ్ ఉంది దానికి. సరే సేట్ గారు, మరి సేట్ గారు కొంచెం డబ్బులు. సరే సరే, నువ్వు డబ్బుల గురించి ఆలోచించకు, నేను నీ బ్యాంకులో వేసేస్తాను. ఇదిగో తీసుకో కొంచెం డబ్బులు, నీ రాను పోను ఖర్చులకి. అరే కమలా, ఎక్కడ ఉన్నావు? చూడు, నేను నీకోసం పట్టణం నుంచి ఏం తెచ్చానో. ఈ కొత్త చీర, ఈ గాజులు. అరే ఏంటి, ఈ రోజు ఏమైనా మనకి లాటరీ తగిలిందా? అరే లేదు కమలా, లాటరీ కాదు. ఈరోజు సేట్ గారు బహుమతి ఇచ్చారు నాకు. నేను చెప్పేది విని కొన్ని డబ్బులు అవసరాలు కూడా దాచి ఉంచండి మీరు. సరే సరే, అలాగే కమలా, నేను డబ్బులు దాస్తున్నాను. కానీ ఇప్పుడు నువ్వు ఈ మిఠాయి తిని చీర కట్టుకో. రాము ఇంకా కమల చాలా ఆనందంగా ఉన్నారు. అంతా బాగానే నడిచింది. కానీ అనుకోకుండా వచ్చిన వైరస్ వల్ల షాపులు అన్నీ మూసేశారు, మార్కెట్లు కూడా మూసేశారు. అలా మరి అందరూ కొనడం కూడా తగ్గించేశారు. దానివలన రాము ఇంకా కమల యొక్క పని కూడా తగ్గిపోతుంది. వాళ్ళిద్దరూ కూడా
అదే ఊరిలో ఉండిపోవాల్సి వచ్చింది. మెల్లమెల్లగా వాళ్ళు దాచిన డబ్బులు అయిపోయాయి. ఒకరోజు ఎప్పుడైతే ఇద్దరు వాళ్ళ అరుగు మీద కూర్చుని ఉన్నారో అప్పుడు వాళ్ళకి బయట వాళ్ళు కొట్టుకునే అరుపులు వినిపించాయి. రాము అక్కడికి వెళ్ళి చూడగానే బోరింగ్ నీళ్ల పంపు దగ్గర కొంతమంది గొడవ పడుతున్నారు. వాళ్ళు ఊరి సర్పంచ్కి ఫిర్యాదు చేస్తున్నారు. సర్పంచ్ గారు చూడండి, మళ్ళీ చెత్త నీళ్ళు వస్తున్నాయి. ఇలా ఎంతకాలం నడుస్తుంది? అవును సర్పంచ్ గారు, ఏమైనా చెయ్యండి. శాంతించండి మిత్రులారా, నేను ఈ సమస్యకి ఏమైనా ఉపాయం చూస్తాను. రాము అసలు విషయం ఏంటి అని కనుక్కున్నాడు. అప్పుడు అతనికి తెలిసింది ఏంటంటే ఊరిలో ఉన్న అన్ని బోరింగుల్లో అన్ని పైపులు పాడైపోయాయి. అన్నిట్లో కూడా చెత్త నీరు వస్తుంది అని. సర్పంచ్ కూడా ఏమన్నాడంటే పైపులు మార్చి మార్చి విసుగు వచ్చిందని. కొన్ని రోజులకే ఇనుప పైపులు జంగు పట్టి పాడైపోతాయి కదా. సర్పంచ్ మాటలు విని రామ్కి ఒక ఐడియా వచ్చింది. అలా రాము ఊరి వాళ్ళ ముందు వెదురుతో బోరింగ్ పంప్ చేస్తానని చెప్తాడు. అతను పైపులు కూడా వెదురు చెక్కవే పెడతానని చెప్తాడు. ఊరి వాళ్ళకి రాము యొక్క ఐడియా నచ్చింది. అలా రాము ఒక వెదురుతో చేసిన బోరింగ్ పంప్ తయారు చేస్తాడు. అందులో పైపులు కూడా వెదురుతోనే చేశాడు. ఎప్పుడైతే అందరూ అందులోంచి నీళ్లు తీసుకున్నారో నీళ్లు చాలా తియ్యగా వచ్చాయి. ఎందుకంటే అది వెదురు కదా, దానికి జంగు కూడా పట్టలేదు. మరి అలా వెదురుతో బోరింగ్ పంప్ చేయాలన్న రాము ఒక ఐడియా ఫేమస్ అయిపోయింది. ఇక అతని ఊరిలోనే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా వెదురుతో బోరింగ్ పంపులు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు రాము ఆ అవకాశాన్ని వాడుకున్నాడు. అతనికి పని బాగా దొరికింది. మరి అలా ఆ వెదురు చెక్క బోరింగ్ పంపు రాముకి ఒక మాయా బంగారు బోరింగ్ పంపులా మారిపోయింది. తరువాత ఇద్దరు భార్యాభర్తలు ఆనందంగా జీవించడం మొదలుపెట్టారు. వెదురు చెక్కలతో చేసిన చెరుకు